వెల్కమ్ టు 30/60. ముద్రగడ దీక్ష రిజర్వేషన్లపై చర్చించేందుకు హైదరాబాద్ లో సమావేశమయ్యారు కాపు ప్రముఖులు. చిరంజీవి, దాసరి నారాయణరావు, పళ్లంరాజు వంటి నాయకులంతా సమావేశంలో ఉన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ముద్రగడ దీక్ష కొనసాగుతూ ఉండడం, ఏపీకి చెందిన కాపు మంత్రుల ఎదురుదాడి వంటి అంశాలు అన్నిటిపైన చర్చిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖలో సంస్కరణలతో పాటు భూసేకరణ బిల్లుపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెవెన్యూ శాఖలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖపై మంత్రి రావెల కిషోర్ బాబు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అవి అమలవుతున్న తీరు, వాటి ఫలితాలపై మంత్రి రావెల సమీక్ష నిర్వహించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఊరట లభించనుంది. సెక్రటేరియట్, ఏపీ విభాగాధిపతుల కార్యాలయాలతో పాటు ఇతర చోట్ల పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ ఫైనాన్స్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎస్ దగ్గర నుంచి ఫైల్ సీఎం దగ్గరికి వెళ్లింది. తెలంగాణలో ఎక్కడైనా పనిచేసేందుకు అంగీకరించినట్లుగా అఫిడవిట్ తీసుకుని వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. హైకోర్టు దగ్గర ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు లోపలికి వెళ్లేందుకు యత్నించిన లాయర్లను పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి చలో హైకోర్టుకు వచ్చిన న్యాయవాదులను అక్కడికక్కడే అరెస్టు చేశారు పోలీసులు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. హైకోర్టు పరిసరాల్లో 3000 మంది పోలీసులు మోహరించారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. జూలై 1 నుంచి తమ ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. కార్యాలయాలకు తాళాలు వేసి కోర్టుల ముందు ఆందోళన చేస్తామంటున్నారు ఆల్ ఇండియా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ యూనియన్. హైదరాబాద్ హైకోర్టును విభజించి ఏపీకి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు హైదరాబాద్లోని విద్యాశాఖ డైరెక్టరేట్ ను ముట్టడించారు. కార్యాలయం లోపలికి ప్రవేశించేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నామన్నారు పార్టీ మారుతున్న కాంగ్రెస్ నేతలు. బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి నడుస్తామని ప్రకటించారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవన్నారు గుత్తా. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియాదే అన్నారు. ఈ అంతర్గత కలహాల వల్ల పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది తప్ప బలోపేతం కావట్లేదు. తర్వాత రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోనే నేను పార్లమెంట్ సభ్యుడిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పనిసరిగా సమయం సందర్భాన్ని బట్టి రాజీనామా చేయడానికి నేను వెనుకకు పోను. రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా. అందరూ 15వ తారీఖు నాడు జాయిన్ అవుతారని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేకంగా ఎస్సీస్ డెవలప్మెంట్లో ఇవన్నీ విషయాలు ఒక ఆపర్చునిటీ ఉంది. తెలంగాణ వీకర్ సెక్షన్స్కి డెవలప్ చేయడానికి కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, నిధులు కేటాయించారో దాంట్లో ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోట్లు గడించి ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వీడుతున్న వాళ్లు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. వివేక్, వినోద్లు కాంగ్రెస్ ను ఎందుకు వీడుతున్నారో అర్థం కావట్లేదని చెప్పారు. వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఎందుకు పార్టీకి అన్యాయం చేస్తున్నారని అంతరాత్మ అనేది ఉంటే వాళ్ళు ఆలోచన చేయాలి. వెంకటస్వామి గారు ఉన్నారు, వివేక్, వినోద్ తండ్రి, వాళ్ళ కుటుంబ సభ్యులను కోటీశ్వర్లను కూడా చేశారు. మేము దానికి ఏమంటలేము, నీ కుటుంబ సభ్యులను కోటీశ్వర్లు ఎందుకు చేశావు అని అడగం. నువ్వు ఏ పార్టీలోనైతే పోతున్నావో ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు. ఎందుకు పోతున్నావురా బాబు? నీకేం తక్కువ చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఏమున్నదని పోయిందిరా బాబు? నాకేం అర్థమే కాలేదు. ఏం కొత్తతనం కనిపించింది అక్కడ? నువ్వు ఆ ఎంపీ కావు, నీ అన్ననా ఎమ్మెల్యే గాడు. ఏపీ తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమవడంతో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై హైదరాబాద్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు, ఇన్సూరెన్స్ పత్రాలు లేకపోయినా బస్సులను సీజ్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా పలుచోట్ల సోదాలు నిర్వహించారు. బస్సులో మెడికల్ కిట్, ఫైర్ ఎక్విప్మెంట్ కూడా ఉండాల్సిందేనని ఆర్టీఏ అధికారులు సూచించారు. మరోవైపు ఒకే బస్సులో విద్యార్థులను కుక్కి తీసుకెళ్తే కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో బైక్ రేసింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బందర్ రోడ్ లో అర్ధరాత్రి జరిగిన బైక్ రేసింగ్ లో 6 యువకులు పాల్గొన్నారు. 2 బైకులపై ఏకంగా 6 ఎక్కారు. ఇందులో బాబు అనే యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. ఈ పరిణామంతో అక్కడ నుంచి యువకులందరూ పరారయ్యారు. కనీసం బాబు మృతిపై కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు అతడి స్నేహితులు. గుంటూరు జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. చిలకలూరిపేట, మార్కండేయ నగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గాయపరిచాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది 3వసారి అంటున్నారు స్థానికులు. గాయాలైన చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని ఓ బట్టల షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా ఆర్పివేశారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని గుర్తించారు అధికారులు.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వనరుల వివాద పరిష్కారం కోసం రంగంలోకి దిగింది కేంద్ర ప్రభుత్వం. చర్చల కోసం ఈ నెల 21న ఢిల్లీ రమ్మని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కబురు పెట్టింది కేంద్ర జల వనరుల శాఖ. కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహార శైలి సరిగా లేదంటూ ఇటీవల కేంద్రానికి ఫిర్యాదు చేసింది తెలంగాణ. వాటాల విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఇప్పుడు ఏపీ తెలంగాణ వాడుకోవడం కాకుండా బేసిన్లోని 4 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నది తెలంగాణ వాదన. 21న జరిగే మీటింగ్లో వీటన్నిటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులు నిదానంగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కృష్ణా పుష్కరాలలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం నేరుగా కొత్త నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వాటిని పరిశీలించారు. పనులు ఇలా జరిగితే ఎప్పటికి పూర్తవుతాయని అధికారులను ప్రశ్నించారు. పుష్కరాల నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలని ఆదేశించారు ఆయన. We have to expedite the resources, we have to run on resources. Very good. No bank guarantee. Then cancel it. Short tender 1 week you can draw. Or 10 days you can draw. Give it to some other good vendor. Instead of delaying for it. Then only they will have it. Very bad experience. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు టీడీపీ నేతలు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షతో ఇప్పటికే పార్టీ చాలా బలహీనపడింది. దీంతో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హైదరాబాద్ అమీర్పేటలోని వీవీఆర్ హౌసింగ్ సొసైటీ బోర్డు తిప్పేసింది. శంషాబాద్, కొత్తూరు ప్రాంతంలో రైతుల దగ్గర భూములను కొనుగోలు చేసిన వీవీఆర్ సొసైటీ వారికి సగం డబ్బులు మాత్రమే చెల్లించింది. అయితే ఆ ప్లాట్లను మాత్రం అక్రమంగా అమ్మేసింది. ఆ ప్లాట్లు కొన్న వ్యక్తులకు తమ భూములు ఇచ్చేదే లేదని రైతులు తేల్చి చెప్పారు. వీవీఆర్ హౌసింగ్ సొసైటీ మొత్తం డబ్బులు చెల్లించాకే తమ భూములు ఇస్తామంటూ ప్లాట్లను కొన్న వ్యక్తులను అడ్డుకున్నారు. దీంతో మోసపోయిన ప్లాట్ల కొనుగోలుదారులు పోలీసులను ఆశ్రయించడంతో వీవీఆర్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వాసుదేవరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. प्लाट अभी तक डेवलपमेंट नहीं हुआ. हम लोग जो पैसे भरे हैं अभी तक रफली अपना 2,50,000 तक भरे 1 प्लाट्स का. 200 स्क्वायर फीट का प्लाट्स है उसमें. अपना वहाँ पे पैराडाइज वेंचर SAP 1 में वहाँ पे
जहांगीरपुर दरगाह के पास शमशाबाद। डॉक्यूमेंट अभी तो पास में नहीं है साहब, जो भी वहाँ लिखवा दिया, पुलिस स्टेशन में पूरा लिखा दिया अमाउंट। हाँ, पवानी प्लाजा अमीरपेट। हाँ, LIC ऑपोजिट LIC ऑफिस के लाइन में है, सेकंड फ्लोर पवानी प्लाजा। हाँ, 2008లో నేను యాక్చువల్గా లేను, కొత్తగా వచ్చాను. నేను మొత్తం 1.5 year అయితే నేను చూసుకుంటున్నాను. ప్రజెంట్ మొత్తం అంతా సెటిల్ చేస్తాం అందరూ, కానీ కస్టమర్స్ తెలుసు. సిటీలో పెద్ద ప్రాబ్లం అని కాదు, ఒక ల్యాండ్ వచ్చి ఒక ప్రాబ్లం, ల్యాండ్ లార్డ్స్ వచ్చి ప్రాబ్లం. ల్యాండ్ లార్డ్స్ కొంత అమౌంట్ తీసుకున్నారు, ఆ అమౌంట్ మనకు ఒప్పుకున్న ఒక అమౌంట్కి వాళ్ళు ఇంకా ఆశపడి వాళ్ళు ఇప్పుడు ఎకరంకి ఇంత అని చెప్పి మాట్లాడుకున్న దానికి మళ్ళీ పెంచి మమ్మల్ని ఇబ్బంది చేసి మేము కోర్టులో కేసు ఇచ్చినాము. అది కస్టమర్లు చెప్పినాము, ఆ కోర్టులో కేసు నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామివారి దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ఆలయ పూజా వేళలో మార్పులు చేశారు ఆలయ అధికారులు. సుప్రభాత సేవ, మహామంగళహారతి తదితర పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారికి ప్రత్యేకమైన రోజు సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాపు నేతల భేటీ ముగిసింది. ప్రస్తుతం దాసరి నారాయణరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆయన్ని దక్కించుకోలేమేమో, ఇటువంటి ఒక ఉద్యమంలోనే రంగాన్ని పోగొట్టుకున్న మేము, వంగవీటి రంగాన్ని పోగొట్టుకున్న మేము, ముద్రగడ పద్మనాభాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనే ఒక ఆవేదనతో ఈ రోజున ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం దీని పట్ల, ఆయన పట్ల, ఆ జాతి పట్ల చూపిస్తున్న వివక్ష చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్యను దాన్ని ఒక టెర్రరిస్ట్ సమస్యగా దీన్ని భావించి ప్రభుత్వం తీసుకుంటున్న విధానం, మీడియాని కట్ చేసి ఎవరు కాపు సోదరిమణులు ఎవరు బయటకు వచ్చినా వాళ్ళని అరెస్టులు చేయడం, సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో మాట్లాడడానికి అవకాశం లేకుండా జామర్లు పెట్టడం, ముద్దగడ పద్మనాభం గారితో మాట్లాడడానికి లేకుండా హాస్పిటల్లో జామర్లు పెట్టడం, ఇది ఎక్కడ? బహుశా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనే వాతావరణం ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరిలో కల్పించడం ప్రభుత్వం చాలా బాధాకరం. కాబట్టి మేము చర్చించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం స్పందించి ఆయన ముద్రగడ్డ గారు చర్చించడానికి, జేఈసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళతో చర్చించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని, దానికి మేమందరం ఏకకంఠంతో ఆయన వెనక మేము ఉన్నాం, జాతి వెనక మేమంతా ఉన్నాం, ఎవ్వరూ ఒంటరి మాత్రం అనుకోవద్దు అని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. 2 రోజుల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. గత 5 రోజులుగా ఏం జరుగుతుంది, పరిస్థితి ఏ రకంగా ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఏర్పడుతుందనేది గమనిస్తున్నాం. ఇది చాలా అప్రజాస్వామికం. దీక్ష కూర్చున్న 2 గంటల లోపలే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఆయన నిర్బంధించి ఆ రకంగా ఆయన్ని ఒక అయోమయ పరిస్థితి అంతటా కలగజేయటం, అది ఆయన్ని మహిళల పట్ల చాలా అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తించటం, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, వారి బిడ్డ అయితేనేవి, వారి కోడలు, భార్య పట్ల చాలా వివక్షతోటి చాలా అమానుషంగా ప్రవర్తించడం అనేది ఇది చాలా హేయమైన చర్య. మేము చాలా తీవ్రంగా అందరం కలిసికట్టుగా దీన్ని గ్రహిస్తున్నాం.
ఈ పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ఏమిటి ఇందులో ఆయన చేసిన ఎక్స్ట్రా డిమాండ్ ఏమిటి? అడగకూడదు ఏం అడిగారు కనుక మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో, ఏమి చేస్తామని హామీలు ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఏ ఎన్నికల కమిషన్కి మీరు ఎఫిడవిట్ సమర్పించారో అవి మాత్రమే ఆయన అడుగుతారు, చేయమని తీవ్రంగా అడిగారు. అయితే అనుకోని సంఘటన జరిగింది తునిలో, దానికి ఎవరం కూడా మేము హర్షించాం, దాన్ని ఎవరం కూడాను దాన్ని సమర్థించాం. కాకపోతే అమాయకులు నిర్బంధించడం, మీ నోటితో మీరే అన్నారు, ఇది ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇందులో లేరు, ఇది రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా పులివెందులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని మీరు మరీ అన్నారు. అలాంటి మీరు ఈ రోజున ఆ ఇంటి మహిళలను కానీ ఆ ప్రాంతంలోని యువకులను కానీ నిర్బంధించి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ నిరసన వాళ్ళకి ఒక సంఘీభావం తెలుపుతుంటే మీరు తీసుకెళ్లి వాళ్ళు జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ఇది చాలా అమానుషం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో మేము అందరం కలిసి ఈ రోజున ఇక్కడ సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అందరి ఆందోళన ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దాని మీద ఉంది. ఆయనకి ఏమైనా గనక జరగకూడదు జరిగే ఆయన పరిస్థితి ఆరోగ్యం గనక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం ఏ జాప్యంగా ఉన్నా ఏం జరుగుతుందిలే అనే ఒక రెక్లెస్నెస్తో ఉన్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఇప్పటికే ఈ ఉద్యమాన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళ మీద ఏ రకంగా బురద జల్లించాలని ఇదే జాతికి చెందిన, ఇదే వర్గానికి చెందిన కాపు మంత్రుల్ని, కాపు నాయకుల్ని ఉపయోగించి ఒక్కొక్కరి మీద బురద జల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. విభజించడం, డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది అది మంచిది కాదు. మాలో మాకే పెట్టి వాళ్ళందరినీ విడదీయాలనే ప్రయత్నం మంచిది కాదు. అలాంటి బురద జల్లే కార్యక్రమాలు కనుక ప్రారంభిస్తే మా దగ్గర చాలా పెద్ద బురద ఉంది మీకు సంబంధించింది, జాగ్రత్త. దీనికి సంబంధించిన తీర్మానాలు కాపీలన్నీ ఒక 2 minutes లో అవుతున్నాయి. మీకు వచ్చి 5 తీర్మానాలు చేశాము. ఆ తీర్మానాలు కాపీ 2 నిమిషాల్లో మీ అందరికీ ఇస్తాం. అవన్నీ ఇస్తాము. అవన్నీ కూడా ఇవన్నీ మాట తప్పినవి, మాట చెప్తూ జరుగుతున్న పరిణామాలు తెలుసు. ఎవరు మాట ఇస్తారో ఎవరు చెప్తారో మరి హరి గారు ఏబిఎన్ సార్ మాకు అందరికి తెలుసు. దయచేసి సమస్య పట్ల, సమస్య తీవ్రత పట్ల కడుపు బాధ జరుగుతున్న అవమానాన్ని ఇవాళ మాట్లాడుతున్నాం. దయచేసి అవన్నీ కూడా రాజకీయ కాదు. మీ ప్రశ్న ఏంటి సార్? మా పేరా చిరంజీవి గారు చెప్తారా? రాంబాబు గారికి జై కాపు, జై కాపునాడు, జై కాపు, జై కాపునాడు. ఓకే 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 నేను और मिलना है टॉमी सिंह से। బాలీవుడ్ మూవీ ఉడ్తా పంజాబ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. కేవలం ఒకే ఒక కట్ తో సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది బాంబే హైకోర్టు. స్క్రిప్ట్ మొత్తం చదివాం, అందులో డ్రగ్స్ కల్చర్ ను ప్రోత్సహించే అంశాలేవీ లేవు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సవాల్ చేస్తోందన్న వాదనలో కూడా పసలేదని పేర్కొంది హైకోర్టు బెంచ్. సృజనాత్మక స్వేచ్ఛను దుర్వినియోగం చేయనంత వరకు ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ సిబిఎఫ్సికి చురకలు వేసింది. సిబిఎఫ్సి డ్యూటీ కేవలం సినిమాలను సర్టిఫై చేయడం తప్ప సెన్సార్ చేయడం కాదని కూడా గుర్తు చేసింది బాంబే హైకోర్టు. ఉడ్తా పంజాబ్ అన్న టైటిల్లో పంజాబ్ పేరును తీసేయాలన్న సెన్సార్ బోర్డు సూచనను కూడా వ్యతిరేకించింది బాంబే హైకోర్టు. టైటిల్లోని పంజాబ్ తో సహా సినిమాలో వాడిన ఏ ప్రాంతం పేరును తీయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు ఉడ్తా పంజాబ్ 89 కటింగ్స్ సూచించింది సెన్సార్ బోర్డు. దాదాపు 100 కటింగ్స్ వేసింది. దీంతో షాక్ అయిన నిర్మాత అనురాగ్ కశ్యప్ అన్ని కటింగ్స్ తో సినిమా రిలీజ్ చేయకుంటే ఏమవుతుందని ప్రశ్నించారు. తన మూవీలో అంత భయంకరమైన అభ్యంతరాలు లేవంటూ సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సిబిఎఫ్సి విధుల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది బెంచ్. जशनपुरा में जो हो रहा है उसका आइडिया है? अमृतसर का, तरन तारण का, पंजाब का है आइडिया आपको? 2 अलग-अलग ड्रग्स है जो सिर्फ प्रिस्क्रिप्शन पे बिकनी चाहिए, पर आप लोगों की मेहरबानी है कि बनाने वाले ये कॉकटेल बना भी रहे हैं और बेचने वाले खुलेआम बेच भी रहे हैं. सारे गबरू तो सुइयां लगा के टाइट है मैडम, अब लेडीज को कुछ करना पड़ेगा ना.
సంగీత పాఠాలు చెప్పమనిస్తే సరసాలాడాలని ప్రయత్నించాడు టీచర్. దీంతో గురువుకు బడిత పూజ చేశారు విద్యార్థినులు. మధ్యప్రదేశ్ లో మ్యూజిక్ టీచర్ తాట తీశారు. రోడ్డుపై పట్టుకుని చెడామడ వాయించేశారు. తమనెంతగా వేధించాడో గుర్తుకు తెచ్చుకుని మరి కసిగా కొట్టారు. యువతులకు స్థానికులు కూడా సపోర్టుగా నిలిచారు. టీచర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ లో MiG-27 జెట్ ఫైటర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జోధ్పూర్ నివాస ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం నుంచి 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. MiG-27 కూలిన చోట ఇళ్లు దెబ్బతిన్నాయి. జోధ్పూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే జెట్ ఫైటర్ లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లుగా పైలట్లు గుర్తించారు. వెంటనే కిందికి దూకేయడంతో ప్రాణ నష్టం తప్పింది. ఢిల్లీ జనక్పురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మరణించారు. మరొకరు గాయపడ్డారు. వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. అతి వేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఉదయాన్నే కావడంతో రోడ్డుపై పెద్దగా జనం లేరు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. 6 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనా చేరుకున్నారు. ఇవాళ అక్కడ అధ్యక్షుడి భవనం ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ లో జరిగే ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఐవరీ కోస్ట్ కు పయనమవుతారు. ఘనా, ఐవరీ కోస్ట్ లో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక నమీబియాలో 2 దశాబ్దాల తర్వాత ఈ స్థాయి పర్యటన జరుగుతోంది. దృఢమైన రాజకీయ వ్యవస్థ కలిగిన ఈ దేశాలతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడమే రాష్ట్రపతి పర్యటన ప్రధాన ఉద్దేశం. ఉక్రెయిన్ లో ఇంటర్నేషనల్ ఫైర్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగింది. రాజధాని కీవ్ లో జరిగిన ఈ వేడుకలో ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చిన వందల మంది తమ విన్యాసాలు ప్రదర్శించారు. నిప్పుతో చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి. రకరకాల ఆకారాల్లో సంప్రదాయం ప్రతిబింబించేలా చేసిన విన్యాసాలను చూస్తూ వీక్షకులు కళ్లు తిప్పుకోలేకపోయారు. కీవ్ లో గత 5 ఏళ్లుగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఏపీలో రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశంలో కొంత భాగం విస్తరించాయని తెలిపింది. వీటి ప్రభావం వల్ల అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని, మిగతా ప్రాంతాలలో చాలా వరకు పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాక కోసం మరో 3-4 రోజులు ఎదురు చూడాల్సిందేనని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడంతో రుతుపవనాల మందగమనం కొనసాగుతోందని అంటోంది. ఉత్తర దిశలో అల్పపీడనాలు ఏర్పడితే రుతుపవనాలు వేగంగా కదిలే అవకాశం ఉంటుందని వెల్లడించింది. కర్నూలు దాకా విస్తరించిన నైరుతి రుతుపవనాలు వాతావరణం అనుకూలంగా లేక అక్కడే ఆగిపోయాయని, వాతావరణం అనుకూలిస్తే ఒకే రోజు తెలంగాణ మొత్తం వ్యాపిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో కన్యాకుమారి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తే ఆకస్మికంగా వచ్చిన వరదలకు 2 వ్యక్తులు చనిపోయారు. దాంతో 2 నదుల ఒడ్డున నివసించే ప్రజలకు జిల్లా అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. కన్యాకుమారితో పాటు కేరళ పరిసర జిల్లాలు అన్నిటిలో బలమైన గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు కులశేఖరం, తిరువత్తార్ పట్టణాలు వరద నీటిలో మునిగిపోయాయి. వీటితో పాటుగా అనేక లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగిపోయి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈదురుగాలులు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ను అతలాకుతలం చేశాయి. గాలివాన సృష్టించిన బీభత్సానికి భారీ వృక్షాలు నేల కొరిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుచోట్ల చెట్లు మీద పడడంతో కార్లు దెబ్బతిన్నాయి. వారం రోజుల్లో రెండోసారి ఈదురుగాలులు డెహ్రాడూన్ ను కుదిపివేశాయి.
ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో ఇటీవల వెలవెలబోయిన బంగారం ధర తిరిగి బలపడుతోంది. ఓవైపు డాలర్ క్షీణత, మరోవైపు ఫెడ్ వడ్డన ఉండదన్న అంచనాల నేపథ్యంలో పసిడి ధర 4 వారాల గరిష్ట ధరకు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 30,000 మార్కును దాటగా వెండి 41,000 దగ్గర స్థిరంగా ఉంది. అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే డాలర్కు గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా పసిడిపై పెట్టుబడులు తగ్గుతాయి. అయితే అమెరికా ఉద్యోగ గణాంకాలు నిరాశాజనకంగా ఉండడంతో ఇప్పుడే వడ్డీ రేట్ల పెంపు అంచనాలను ఫెడ్ కొట్టిపారేసింది. దాంతో పసిడి కాంట్రాక్టు మళ్లీ పుంజుకుంది. స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 238 పాయింట్లు పతనమై 26,397 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 59 పాయింట్లు పతనమై 8,110 పాయింట్ల దగ్గర ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు బంగారం వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $336 పెరిగి 30,420 రూపాయలకు చేరుకుంది. అలాగే కిలో వెండి $189 పెరిగి 41,257 రూపాయల స్థాయికి చేరింది. టీమిండియా యంగ్ బ్రిగేడ్ దుమ్ము రేపింది. జింబాబ్వేపై వన్డే సిరీస్ ను గెలుచుకుంది. హరారేలో జరిగిన 2వ వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలిచిన ధోనీసేన దూకుడుతో దంచి కొట్టింది. 126 పరుగుల టార్గెట్ ను 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది మెన్ ఇన్ బ్లూ. తొలి వన్డే సెంచరీ హీరో కేఎల్ రాహుల్ 33 పరుగులకు అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కరుణ్ నాయర్, అంబటి రాయుడు నిలకడైన ఇన్నింగ్స్ తో టీంకు విజయాన్ని కాదు సిరీస్ ను సాధించి పెట్టారు. నాయర్ 68 బాల్స్ తో 5 ఫోర్లతో 39 రన్స్ చేసి విజయానికి 2 పరుగుల దూరంలో అవుట్ కాగా, అంబటి రాయుడు 44 బాల్స్ లో 41 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు భారత బౌలర్ల దెబ్బకు జింబాబ్వే విలవిల్లాడింది. పూర్తి ఓవర్లు ఆడలేక 34.3 ఓవర్లోనే 126 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో చాహల్ 3, బరీందర్ సరన్, ధవల్, కులకర్ణి చెరో 2 వికెట్లు తీసుకున్నారు. Oh, well, there goes his chance of hitting away. With 60 updates, namaste.